9వ రోజు అలంకారంగా అమ్మవారికి దుర్గాదేవి అలంకారంలో పూజ చేస్తాము. నిజ దుర్గా దర్శనము, దాన్నే కనకదుర్గ, విజయ దుర్గా, విజయ కనకదుర్గ అని అంటాము. అసలు మనం బెజవాడ వెళితే ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లి దర్శనం ఏ అలంకారంలో ఉంటుందో, ఎర్రని వస్త్రంతో, చక్కగా పసుపు వస్త్రంతో, మెరూన్ కలర్ వస్త్రంతో చక్కగా అమ్మవారి మహిషాసురుని మర్దిస్తున్నట్టుగా పోస్చర్లో ఆ యొక్క అమ్మవారు రూపంలో అమ్మవారిని అలంకారం చేస్తారు. దీన్నే నిజ దర్శనం అంటారు. ఈరోజు దుర్గాష్టమి కాబట్టి ఈ రోజున కనుక ఈ 11 రోజులు కనుక మనం చేస్తాం కదా, మూలా నక్షత్రం, దుర్గాష్టమి, మహిషాసుర మధ్యని అలంకారాల్లో నవమి, ఈ 3 రోజులు కనుక దర్శనం చేసుకుంటే సంపూర్ణమైనటువంటి 11 రోజుల ఫలితము మనకు వస్తుంది. ఈ దుర్గాష్టమి రోజున మనం పూజ చేసినట్లయితే శత్రు బాధలు పోతాయి. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటటువంటి అంత శత్రువులు కూడా పోతారనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి కుంకుమార్చన ఆ రోజు చేసుకుంటే మనం హేమదుర్గ, కనకదుర్గ, విజయదుర్గ మనల్ని ఆశీర్వదిస్తుంది, మన దరిద్రాలన్నింటినీ తీసేస్తుంది. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ.